సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈరోజు వీకోటలో ఉదయం వీకోట ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ సిబ్బంది వెహికల్ చెక్ చేస్తుంటే వీకోట్లో కేజీఎఫ్ బస్ స్టాండ్ దగ్గర దొంగతనం చేసిన ఒక బండిని ముద్దాయి నడుపుకుంటూ వచ్చి విచారిస్తే అతను 10 బండ్లు ఇక్కడ దాదాపు దొంగతనం చేశారని కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. కన్ఫ్యూషన్ మేరకు అతను ఇంటి దగ్గరికి వెళ్తే ఇంటి దగ్గర 4 బండ్లు రికవర్ చేశారు. అలాగే అమ్మడానికి ప్రేమ్ కుమార్ అనే వ్యక్తికి 6 బండ్లు ఇస్తే అతను ప్రేమ్ కుమార్ దగ్గర ఇంటికి కూడా వెళ్ళి అక్కడ కూడా 6 బండ్లను సీజ్ చేయడం జరిగింది. మొత్తం 10 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. ప్రైమరీగా దొంగతనం చేసేవాడి పేరు ఆ వ్యక్తి పేరు వసీము, తర్వాత రిషవ్ పేరు ప్రేమ్ కుమార్. వీళ్ళపైన ఇంకా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. 45 సీసీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ పెట్టాము. అన్ని కమాండ్ సీసీ కెమెరాలు కూడా ఎక్సలెంట్ పనిచేస్తున్నాయి. ఎక్కడ రోడ్డు మీద ఏం జరిగినా, ఎక్కడ వీధిలో ఏం జరిగినా, దేవాలయాలు దగ్గర కావచ్చు, మసీదు దగ్గర కావచ్చు, చర్చిల దగ్గర కావచ్చు, ఇంకా వేదిలో ఎక్కడ కావచ్చు, ప్రతిదీ రికార్డ్ అవుతా ఉంటుంది. కేర్ ఆఫ్ వీకోట ఉన్న అడ్రస్ ఉన్న ప్రతి ఒక్కరి మీద సెపరేట్ నిఘా పెట్టడం జరుగుతుంది. రీసెంట్ గా ప్రైవేట్ పాఠశాల వెళ్ళడము, కొంతమంది పిల్లలకి గంజాయి సప్లై చేయడం, ఇది ఇవ్వడం, వాళ్ళు గంజాయి మాదిరి కొట్టడం, ఇలాంటివన్నీ జరుగుతాం. అసలు మన వీకోటలోనే కొద్దిగా ఎక్కువ కాలేజెస్ అది డెఫినెట్ గా పోలీసింగ్ దాని మీద చాలా కఠినమైన చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు మీ వీకోటలో అన్ని స్కూల్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాం, అన్ని కాలేజీలో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాం. పబ్లిక్ కు తర్వాత తల్లిదండ్రులకు అవేర్నెస్ ఇస్తున్నాం. డీఅడిక్షన్ సెంటర్స్ మీద అవగాహన ఇస్తున్నాం. ఇంకా ఏమన్నా మన కళ్ళు కప్పి ఏదైనా ఎక్కడ జరుగుతూ ఉంటే సమాచారం ఇస్తే సమాచారం గోప్యంగా ఉంటాము. అమ్మే వాళ్ళ మీద చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాము. అలవాటు పడిన స్టూడెంట్స్ ను వాళ్ళపైన కౌన్సిలింగ్ ఇచ్చి ఇది చేసుకుంటాము. నాకు తెలిసి అంత విచ్చటుగా లేనిపిస్తుంది. బట్ మీరు ఇచ్చిన సమాచారం ఏదైనా విలువైంది ఉంటే డెఫినెట్ గా మా వైపు నుంచి స్టెండ్ యాక్షన్ తీసుకోబడుతుంది. ఏదైనా మీ సమాచారం గోప్యంగా ఉంచుతాము. ఇచ్చిన వ్యక్తులకు ప్రత్యేకంగా గుర్తింపు కూడా ఇస్తాము.